వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీనివాస్. ప్రస్తుతం తెలంగాణలో క్యాబినెట్ విస్తరణ చాలా రోజులుగా జరుగుతుంది అని చెప్పి ఎదురు చూసిన తరుణంలో కూడా ప్రస్తుతం రేవంత్ రెడ్డి చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా మరింత ఆలస్యమయ్యే క్రియగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా రోజులుగా ఎదురు చూశారు. ఇక్కడ నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, రంగారెడ్డి, హైదరాబాద్ సంబంధించినటువంటి మొత్తం 6 మంత్రివర్గ సమావేశంలో 6 పదవులు ఉన్నాయి. ఈ పదవులన్నీ కూడా దాదాపుగా ఒక 10 మంది ఎమ్మెల్యేలు కూడా వరుసలో ఉన్నారు. ఎప్పుడెప్పుడు తమకు అదృష్టం వరిస్తుందా అని కూడా ఎదురు చూసిన నేపథ్యంలో కూడా ఇప్పటివరకు అది ఇంకా ముందుకు సాగని పరిస్థితిగా చెప్పొచ్చు. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ప్రజలు దాదాపుగా కూడా 4 మంది ఎమ్మెల్యేలని ఇక్కడ గెలిపించారు. బాన్స్వాడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి ఇక్కడికి ఆయన అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌గా మారారు. మొత్తం 5 మంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటికే కూడా ఇక్కడ ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు లభిస్తుందని చాలా పెద్ద మొత్తంలో ఆశలు పెట్టుకున్న తరుణంలో కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసినటువంటి ఏదైతే చెప్పినటువంటి మాటలు కూడా మరింత ఆలస్యం అవుతాయని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. చాలా రోజులుగా కొన్ని ఏదైతే గతంలో చూసుకున్నట్టయితే మంచి రోజులు లేవు. మరి కొన్ని రోజుల్లో కూడా శ్రావణ మాసం అని చెప్పారు. ఇట్లాంటి చాలా అనేక రకాలుగా దాదాపుగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 14 నెలలు గడుస్తుంది. ఇప్పటికి మంత్రివర్గ విస్తరణలో కూడా చాలా మందికి చోటు లభించాలి. ఇప్పటివరకు కూడా ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కూడా సఫలం కాని పరిస్థితి. ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీకి వెళ్లి అక్కడ చూద్దాము అని చెప్పేసి అంటే రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి అధిష్టానం మేరకైతే ప్రయత్నాలు జరిగాయి. మరి ఏదో రకంగా కూడా వెనకడుగు వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా చెప్పుకుంటే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అయితే ప్రస్తుతం ఆయన నిజామాబాద్ జిల్లాకి ఇన్ఛార్జిగా ఉన్నారు. మరి ఇప్పటి వరకు కూడా జిల్లాలో అభివృద్ధి పనులు మరింత ముందుకెళ్లాలంటే కూడా జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి రెగ్యులర్ మంత్రి ఉంటేనే మరింత ముందుకు సాగే అవకాశం ఉంటుంది. మరి చాలా రోజులుగా కూడా తెలంగాణ గవర్నమెంట్ అనేక పథకాలు ప్రారంభించాయి. దీనికి సంబంధించి ఇప్పుడు చూసుకోవచ్చు. ఏదైతే కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ ఇవి అప్పుడే ఉండే అవి ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ప్రయత్నిస్తున్న తరుణంలో కూడా ప్రస్తుతం రైతు భరోసా కానీ, ఆత్మీయ భరోసా అని చెప్పేసి రేషన్ కార్డులు ఇట్లాంటి అనేక కార్యక్రమాల్లో ముందు ఏదైతే గవర్నమెంట్ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, కలెక్టర్ల మీద కూడా మరింత బరువుగా పెరిగినటువంటి బాధ్యత పెరిగినటువంటి పరిస్థితి ఉంది. జిల్లాకు మంత్రి కనుక ఉండింటే మరింత ఇది పారదర్శకంగా మరింత స్పీడ్‌గా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. మరి జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి ఇప్పటివరకు కూడా ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కూడా మరింత లేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా నిజామాబాద్‌కు సంబంధించి అనేక రకాలుగా కూడా ఎక్కడికక్కడ కూడా పనులు వేగవంతం కావడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఒక అధికారం చేతిలో ఉంటే కూడా మరింత ముందుకు వెళ్ళే దిశగా అయితే చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ ఏదైతే ఆదిలాబాద్, నిజామాబాద్ కావచ్చు, ఇక్కడ రంగారెడ్డి, హైదరాబాద్‌కు సంబంధించి మంత్రివర్గంలో 6 మందికి చోటు ఉంటుంది. ఈ 6 మందికి గాను మొత్తం 10 మంది ఇప్పటికే లైన్‌లో ఉన్నారని చెప్పొచ్చు. మరి ఎవరికి అవకాశాలు దక్కుతాయి? ఎవరు ముందులో ఉంటారు? ఎవరికి ఖచ్చితంగా వర్గంలో కూడా చోటు లభిస్తుందని కూడా చాలా మందికి ఆశావాలు ఎదురు చూస్తున్నటువంటి వేళ నిజామాబాద్‌కి సంబంధించి సుదర్శన్ రెడ్డికి తెరపైకి వచ్చింది. ఆయనకే సీనియర్‌గా కావచ్చు, గత కొన్ని సంవత్సరాలుగా కూడా కాంగ్రెస్ ఇక్కడ చేసినటువంటి అభివృద్ధి పనులు కానీ ఆయన కీలకంగా వివరించిన తీరును బట్టి కూడా ఆయనకు ఇక్కడ వస్తుందని చెప్పారు. కాకపోతే ఇప్పటివరకు కూడా ఎలాంటి హామీ అయితే ఒకవైపు ఈయనకు వస్తుందని చెప్పినప్పటికీ కూడా అధిష్టానం మరింత ఆలస్యం అయ్యే అవకాశాలుగా మనకు కనిపిస్తూ ఉంది. క్యాబినెట్ సంబంధించినటువంటి విస్తరణ మరికొన్ని రోజులు ఆలస్యంగా అంటే దాదాపు ముందల ఎలక్షన్స్ ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కూడా ఈ మంత్రివర్గ విస్తరణ జరుగుతుందంటూ కూడా ఒకవైపు ప్రచారం జరుగుతూ ఉంది. మంత్రివర్గ విస్తరణ జరగాలంటే స్థానిక సంస్థల ఎన్నిక దాదాపుగా కూడా మరి 2 నెలల వరకు కూడా పట్టొచ్చు. ఇప్పటికే ఒకవైపు సర్పంచ్ సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ లాంటి ఎన్నికలు కూడా జరుగుతాయని చెప్పి ప్రచారంలో ఉన్నప్పటికీ మరి దాదాపుగా మరి ఒక 2 నెలల సమయం అయితే పట్టొచ్చు. ఇవన్నీ పూర్తి కావడానికి 2 నెలల తర్వాత అయితే కూడా మళ్ళీ ఆ తెరపైకి వచ్చినప్పటి పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒకవైపు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. దీంతో పాటు కూడా ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు పీసీసీ పెద్ద పదవి అంటే రాష్ట్రంలోనే మొత్తం కాంగ్రెస్ సంబంధించినటువంటి పెద్ద పదవి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వచ్చింది. పీసీసీ అధ్యక్షుడిగా కూడా మహేష్ కుమార్ గౌడ్‌ని కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. దాంతోపాటు కూడా ఇక్కడ ఏదైతే బాన్స్వాడ నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిని కూడా వ్యవసాయ సలహాదారునిగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. దీంతో పాటు షబ్బీరాల్ని కూడా ఒక క్యాబినెట్ స్థాయి అధికారాన్ని కూడా ఇచ్చినప్పటికీ ఇక్కడ జిల్లాకు సంబంధించి 3 పెద్ద పదవులు అయితే ఉన్నాయి. మరి ఇంకా క్యాబినెట్‌లో మంత్రివర్గ విస్తరణలో కూడా
మరి ఎలా ఉండబోతుందని ఒకవైపు కూడా కొంతమంది చర్చించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మరికొన్ని రోజులు ఆగితే గాని ఈ ఎట్లా ఉండబోతుందని కూడా మొత్తం చర్చించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది.